అన్నా బిగ్ బాస్ చూస్తారా? యాక్షన్ అన్నా బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాసా? బిగ్ బాస్ చూడడంలో వరస్ట్ షో అంటే అదే బిగ్ బాస్. ఎందుకన్నా మీకు నచ్చదా? నాకని కాదండి, అది టైం అంటే చాలా మందిని టైం వేస్ట్ చేసే షో. ఎంతోమంది స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ చూసి టైం వేస్ట్ చేసుకున్నారు. అసలు దాని గురించి బిగ్ బాస్ చూస్తే ఏం ప్రయోజనం వస్తుంది? ఎంటర్టైన్మెంట్ అంటే ఓకే, ఎంటర్టైన్మెంట్ కోసం మనం 10 minutes 20 minutes చూస్తాం. కానీ పర్టికులర్గా అదే పనిగా పెట్టుకొని స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో కూడా ఎగ్జామ్స్ వదిలేసి బిగ్ బాస్ వెంబట పడుతున్నారు. ఏమొస్తుందండి మీకు బిగ్ బాస్ చూస్తే? చెప్పండి, మీ లైఫ్కి ఏమైనా 1% అనే ఏమైనా యూజ్ ఉందా బిగ్ బాస్ వల్ల? మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు దానివల్ల ఏం యూజ్ ఉంది? అదే టైంని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ లైఫ్ కోసం. మీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఓకే, ఇప్పుడు ఎవరైనా జాబ్ చేసే వాళ్ళంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 10 minutes 15 minutes ఏదో చూస్తారు. కానీ స్టూడెంట్స్ లైఫ్ చాలా ఖరాబ్ అవుతుంది. చాలామంది యూత్ మొత్తం చాలా బిగ్ బాస్ వెనకాల పడి వేస్ట్ టైం అంతా వేస్ట్ చేసుకున్నారు. ఈసారి కామనర్స్ కూడా లైఫ్ ఇస్తున్నారు కదా, అది కొంచెం మంచి విషయమే కదా, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ఎవరికి? దాని మీద వర్కర్స్ కూడా చాలా మంది సామాన్యులకు కూడా ఛాన్స్ ఇచ్చారు ఈసారి. ఓకే, బిగ్ బాస్లో ఎంతమంది సామాన్యుడు వెళ్తారు? 5 మంది. కానీ ఆ షోని చూస్తూ ఎంతమంది లైఫ్ టైం వేస్ట్ అవుతుంది. ఆ షో నడపడానికి చాలా మంది వర్క్ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఒక షో చూస్తున్నారంటే ఒక సింగరు, ఒక డ్యాన్సరు, వాళ్ళ దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఏదో లైఫ్ ఉంటుంది. వీళ్ళకేం లైఫ్ ఉంటుంది? బిగ్ బాస్ వల్ల కామనర్ని సెలబ్రిటీ చేస్తున్నారు కదా, అది అలా ఎందుకు చూడట్లేదు మీరు? ఎవరు? 6 కామనర్స్ ని తీసుకున్నారు. వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. అలాంటి ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా దేంట్లో అయినా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళ ఆ ఫీల్డ్లో వెళ్ళాలని నాకు కూడా హ్యాపీ. అలా వెళ్ళాలి, దానికి నేను ఓకే ఒప్పుకుంటాను. కానీ ఏ టాలెంట్ లేనిది వాళ్ళకి టైంపాస్ కోసం ఆ షో చూస్తున్నారు చాలామంది. నేను అస్సలు వెళ్ళను. ఎందుకంటే వాడు పిలిచి మరి ₹1 ఇస్తా అన్నా కూడా వెళ్ళను. ఎందుకంటే జస్ట్ 105 daysలో బిగ్ బాస్లో ఉంటారు వాళ్ళు. నేను మమ్మీ మిస్ అవుతున్నా, నేను నాన్నని మిస్ అవుతున్నాను ఏదో ఫీలింగ్. ఎంతోమంది 2 years 3 years దుబాయ్ వెళ్తారు, ఫారెన్ US వెళ్తారు. వాళ్ళకి ఎంత ఎమోషనల్ ఉండాలి ఫ్యామిలీ గురించి. మళ్ళీ యాక్ట్ చేసి చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎలా ఏడుస్తారు? అదంతా యాక్టింగ్ అండి. రియాలిటీ ఎవ్వడు బిగ్ బాస్లో రియాలిటీగా ఎవ్వడు ఉండడు. అదంతా జస్ట్ గెలవాలి అనే తాపత్రయంతో మాత్రమే వాళ్ళు రియాలిటీ క్యారెక్టర్ ఎవ్వడు షో చేయదు దాంట్లో. కంటెంట్ క్రియేట్ చేయడానికి అంతే. చూస్తారా మీరు? చూడరా? చూస్తాను. టికెట్ పెట్టి ఖర్చు పెడతారు కదా. పెడతాను. మరి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దాని నుంచి కొన్ని నేను ఎలాంటి సినిమాలు చూస్తాను? ఓకే, ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వించడానికి కొన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చింది సపోజ్, అంటే ప్రశాంతంగా మన వర్క్ ప్రెషర్లో కొంచెం హ్యాపీనెస్ కోరుకుంటాం. అంటే అన్ని ప్రెషర్స్ పోయి నవ్వుకోవడానికి ఒక 2 hours 3 hours స్పెండ్ చేస్తాం. వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటాం. ఇంకో మూవీ వెళ్తాం. ఇప్పుడు 10th ఫెయిల్ మూవీ చూసారు ఎవరైనా? చెప్పు. అది ఇక్కడ ఎంతమంది చూసారు 10th ఫెయిల్? అంటే ఆ ఫిలిం చూస్తే కొంచెమైనా ఆ ఫిలింకి మీనింగ్ ఉంది. కింగ్డమ్ చూసారా? కింగ్డమ్ చూడలే. ఓకే, ఫైనల్ గా బిగ్ బాస్ గురించి అంటే అది కంటెంట్ కావాలని చేస్తున్నారంటారా లేకపోతే నేచురల్ గానే జరుగుతుందా? అది స్క్రిప్ట్ అయినా యాక్టింగ్ అంటే రియాలిటీ అయినా, కాకపోతే రియాలిటీ క్యారెక్టర్స్ ఎవరిగా అవుతాను అని నా ఒపీనియన్. నాకు ఒకవేళ ఛాన్సెస్ నేను అస్సలు వెళ్ళను. అలాంటి వరస్ట్ బిగ్ బాస్కి అస్సలు వెళ్ళను. మరి దాన్ని హోస్ట్ చేస్తున్న నాగార్జున గారు, ఎందుకంటే ఒక పెద్ద స్టార్ అనే చెప్పాలి నాగార్జున గారు, ఏం చెప్తాం మరి బిగ్ బాస్కి? నాగార్జున ఆయన కూడా ఒక యాక్టర్. ఆయన బిజినెస్ పరంగా ఆయన షో చేస్తున్నాడు అంతే కదా. ఆయన ఏం ఫ్రీగా చేయట్లేదు కదా. ఓకేనా? అదే ఫ్రీగా చేయమని చేస్తాడా? ఎవరు చేయరు. ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు. ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఏదో టైం పాస్ కోసం బిగ్ బాస్ చూస్తారు చాలా మంది. మరి వాళ్ళందరూ రాంగ్ అంటారా? మీరు ఒక్కరే రైట్ అంటారా? టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకి మంచి షో. లైఫ్లో టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకి మంచి షో అంటే బిగ్ బాసే. మనకు లైఫ్లో ఏదైనా సాధించాలి, ఎన్ని గోల్స్ ఉంటాయి అబ్బా మన యూత్కి? లైఫ్లో మనం ఎదగాలంటే ఎన్ని గోల్స్ ఉంటాయి మనకి. అలాంటి వరస్ట్ బిగ్ బాస్ని చూసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు మనకి? అలాంటి షోకి ఇన్వెస్ట్మెంట్ చేయకండి టైంని అనవసరంగా.
అది అంత క్రేజ్ ఎందుకు వస్తుందన్న అసలు బిగ్ బాస్? మెంటల్ కాదు కదా చూసేవాళ్ళు. ఆ బిగ్ బాస్ చూసేవాళ్ళు మెంటల్ కాదు ఫస్ట్. ఆ షో ఒరిజినలే అంటారా? లడోల టాస్క్ల టాస్క్లు ఏంటి, అది ఏదో పెద్ద ఒలింపిక్ అది టాస్క్ ఏంటి ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేయడం అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఒలింపిక్స్ అది టాస్క్లు అంటే ఒక మనిషి ఆ? కామన్ మ్యాన్ అప్పటికప్పుడే. ఏది ఇప్పుడు నేను కూడా కొట్టుకుంటా నా లైఫ్లో ఒక మంచి. అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళని అంటున్నారు కదా, ఇంకా గుండు కొట్టుకోవడం ఎందుకు సార్? నేను వెళ్ళను దానికోసం అసలే గుండె కొట్టించుకోను. ఏదైనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ వేస్తారు అన్నారు అనుకో, నేను గుండె తీసుకోమన్నారు అనుకో, నేను గుండె తీసేసుకుంటాను. ఓకే. అంటే అది మన సొసైటీకి ఏదైనా యూజ్ అవుతుంది కదా. సో అలాంటి యూస్ అవ్వడానికి పని అంటే నేను ఒప్పుకుంటాను దేనికైనా. అది టాస్క్ ఏం టాస్క్లు అవి? ఓవరాల్గా ఏం చెప్తారన్న బిగ్ బాస్ గురించి మీరు? ఎవడి ఇష్టం వాడదబ్బా. నా ఒపీనియన్ ఓన్ ఒపీనియన్ చెప్తున్నాను. కానీ ఎవరైనా యూత్ అయినా ఆలోచించండి అబ్బా, మనం అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి టైంని బిగ్ బాస్లో. దానివల్ల చాలా మంచి మన లైఫ్లో మంచి సెట్ కావడానికి చాలా రూల్స్ ఉన్నాయి. అంటే అలాంటి పైన సీరియల్ చాలా మంది చూస్తూ ఉంటారు. సీరియల్ చూసేది మేలు అంటారా, బిగ్ బాస్ చూడడం బెస్ట్ అంటారా? రెండు బేకారే. ఏముందబ్బా అలాంటి షోస్. ఇప్పుడు ఏదైనా మంచి సినిమా వచ్చిందంటే, ఏదైనా మీనింగ్ మూవీ వచ్చిందంటే దాని నుంచి మనం ఇన్స్పైర్ కావాలి. అవునా? అది లక్ష్మీ నరసింహ, హనుమాన్ అలాంటి సినిమాలు అంటారు. ఓకే. బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటారా? మన చెత్త పబ్లిక్ ఉన్నారు కదా, అందులో నేనైతే అంటే నేను మంచి పబ్లిక్ని. ఓకే అన్న, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ.